కారు డోర్లు లాక్, ఊపిరాడక బాలుడి మృతి. ఎంత తన్లాడిండో పాపం. నిజామాబాద్ జిల్లా బోధన్లో ఘటన జరిగిందట. కారులో ఆడుకుంటుండగా డోర్లు లాక్ అయిపోవడంతో ఊపిరాడక 6 ఏళ్ల బాలుడు చనిపోయాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో చోటు చేసుకుంది. గోసం బస్తీకి చెందిన రేణుకా ప్రవీణ్ దంపతులకు కొడుకు రాఘవ ఉన్నాడు. ఇది చాలా మంది ఇట్లా చేస్తూ ఉంటారు, కానీ అప్పటికప్పుడు తేరుకొని మళ్ళీ డోర్స్ ఓపెన్ చేసి ఏదో ఆ ప్రమాదం నుంచి గట్టెక్కుతూ ఉంటారు. కానీ ఎంత దారుణం చూడండి పాపం. ఈ నెల 4వ తేదీన రేణుకా ప్రవీణ్ దంపతులు రాకాసిపేటలోని హనుమాన్ మందిరం వద్ద కూలీ పనులు చేసేందుకు రాఘవతో కలిసి వచ్చిరట. భార్యాభర్తలిద్దరూ పనులు చేస్తుండగా అదే కాలనీలో ఉంటున్న నానమ్మ వద్దకు ఆడుకుంటాను అని చెప్పి రాఘవ వెళ్ళిండట. నానమ్మ వచ్చి రాఘవ ఇంటికి రాలేదని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అందరూ కలిసి రాత్రంతా బాబు కోసం కాలనీ మొత్తం వెతికిరట. అయినా ఆచూకీ లభించకపోవడంతో రాత్రి 2 గంటలకు బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిరట. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు 2 బృందాలుగా విడిపోయి రాఘవ కోసం గాలించారు. రాకాసిపేటలోని చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆదివారం రాత్రి బయటకెళ్దామని ఇంటి పక్కనే ఉన్న తన కారు డోర్ ఓపెన్ చేసిండట. అందులో బాలుడి డెడ్ బాడీ ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సిఐ వీరయ్య ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా గోసం బస్తీకి చెందిన రేణుకా ప్రవీణ్ కొడుకు రాఘవగా గుర్తించారట. చంద్రశేఖర్ తన కారుకు సెంట్రల్ లాక్ వేయకపోవడంతో డోర్లు ఓపెన్ అయినాయి. రాఘవ ఎక్కి ఆడుకుంటుండగా లాక్ అయినాయి. 2 రోజుల పాటు కారులోనే ఉండిపోవడంతో ఊపిరాడక బాలుడు చనిపోయినట్టు వివరించారట. అబ్బా 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 అబ్బా. రేణుకా ప్రవీణ్కు 3 పిల్లలైతే వారిలో 2 అనారోగ్యంతో చనిపోయారట. 3వ పిల్లాడు కూడా చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట. 3 పిల్లలు పోయినారు పాపం. చూడండి ఆ పేరెంట్స్ బాధ ఎంత ఘోరం.